హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేసిన ఎవరైనా ఒక ఇద్దరు సబ్స్క్రైబర్లకైతే నేను కామెంట్స్ పిన్ చేసి OnePlus నెక్ బ్యాండ్ అయితే పంపిస్తాను. కన్ఫామ్గా నేనైతే మీ మెయిల్కి అప్రోచ్ అయ్యి మీ అడ్రస్ తీసుకొని మీకైతే కొరియర్ చేస్తాను కామెంట్ పిక్ చేసి. అలాగే ఈరోజు బిగ్ బాస్ మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్లో శక్తి క్లాన్ అయితే మాత్రం వెరీ 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 స్ట్రాంగ్ టీం అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, సింపుల్గా ఎంత స్ట్రాంగ్ అంటే నిఖిల్, పృథ్వీ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్స్ అనమాట. చాలా బాగా టాస్క్లు ఆడుతున్నారు. పృథ్వీ లాజికల్గా ఆడకపోయినా ఫిజికల్గా మాత్రం చాలా బాగా ఆడుతున్నాడు అనమాట. అలాగే మనం చూసుకున్నట్లయితే నిఖిల్ గురించి అయితే చెప్పవలసిన లేదు. టాస్క్ అంటే వన్ సైడ్గా గేమ్ అయితే ఆడుతున్నాడు. ఎవరున్నా అటువైపు తన క్లాన్ గెలిపించుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు. నెక్స్ట్ చూసుకుంటే విష్ణుప్రియ టాప్ బాగా పోరాడుతుంది, సీత పోరాడుతుంది. ఓన్లీ ఒక శక్తి క్లాన్లో చూసుకుంటే మాత్రం ఒక్క సోనియా మాత్రమే కొద్దిగా వీక్, కానీ టోటల్ టీం అంతా సూపర్. కాంతారా క్లాన్ చూసుకున్నట్లయితే ఎవరు అంత స్ట్రాంగ్ ఏం కనిపించట్లేదు. అలాగే అబ్బాయి సీప్ అయితే ఫెయిల్ అయినట్టే, ఎందుకంటే వాళ్ళు పెద్దగా గేమ్ ఆడుతున్నట్టయితే నాకేం అనిపించలేదు. తర్వాత మనం ఇంకా బాగా చూసుకున్నట్లయితే యస్మే అంటే తన మాటలు ఎలా ఉన్నా సరే గేమ్ గురించి అయితే మాత్రం తన క్లాన్ గెలిపించుకోవాలన్న ఆలోచనలు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉందన్నమాట. ఎవరు కూడా అంటే చాలా ఎక్కువ ఉంది. కాకపోతే యస్మిలో మిస్టేక్స్ ఎక్కువ మాట్లాడుతుంది. అవి బాగా కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు టాస్క్లలో అయితే మణికంఠ కూడా కొద్దిగా అటు ఇటు మాట్లాడి బ్యాడ్ అవుతున్నాడేమో అనిపిస్తుంది. అందరి దగ్గర మంచి అవ్వాలన్న ఆలోచనతో వెళ్ళి బ్యాడ్ అవుతున్నాడేమో అనిపిస్తుంది నాకు మణికంఠ గురించి అయితే. ఇంకా సోనియా గురించి చెప్పాలంటే సోనియా అస్సలు లాస్ట్ టైం ఎలిమినేట్ అయ్యి వచ్చింది కదా, తన పేరు రతిక. సేమ్ నాకు రతిక అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గేమ్ కానీ అలా కూర్చో చూడడం, ఎవరైనా మాట్లాడుకుంటే వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మాట్లాడడం కానీ ఏం లేదు. కానీ యస్మి మాత్రం స్క్రీన్ స్పేస్ మాత్రం తీసుకుంటుంది. సర్లే, ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఎపిసోడు యస్మిన్, నిఖిల్, నబీలు ఆర్గ్యూ చేసుకుంటారు బెలూన్ టాస్క్ గురించి. మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం అని చెప్పేసి. యస్మి అయితే ఎక్కడా ఊరుకోదు. యస్మి చాలా యాటిట్యూడ్ చూపిస్తుంది అనమాట. తన క్లాన్ అంటే తన క్లాన్కి ఏదో అన్యాయం జరిగిందని. అదే ఫోర్స్లో నిఖిల్ని అయితే నువ్వు ఎవడు చెప్పడానికి అని చెప్పేసి యస్మి అయితే అంటుంది. అక్కడ నిఖిల్ అయితే నువ్వు ఇలా ఎందుకు అన్నావు అని చెప్పేసి నిఖిల్ అయితే బాధపడతాడు. అయితే తర్వాత చూసుకున్నట్లయితే యస్మి అంటదంటే నిఖిల్ అంటాడు ఊరికే అరుస్తారు ఎందుకు అని నిఖిల్ అడిగితే అక్కడ యస్మి ఏం చెప్తుంది, ఊరికే ఎవరు అడగరు, ఫుడ్ గురించి మా బాధ అలా ఉంటుందని. అవును, అంతే కదా మరి. ఎందుకంటే టాస్క్లు గెలిచిన వాళ్ళకే బిగ్ బాస్ రేషన్ ఎక్కువేస్తున్నాడు. అక్కడ రేషన్ ఎక్కువేస్తున్నారంటే మరి వాళ్ళ బాధ వాళ్ళకి ఉంటుంది కదా. మీకు న్యాయం, మాకు న్యాయం అని చెప్పేసి యస్మి అడుగుతుంది. అది యస్మి బాధ ఏంటంటే తనన్నట్టు ఫుడ్ గురించి ఎంతలా ఆడుతున్నారు అంటే బిగ్ బాస్ ఆ మాత్రమైనా అలా ఆడుతున్నారంటే ఆ ఫుడ్ ఎంత కావాలంటే అంత పంపిస్తే అలా అంత అల్లరి చేయరు కదా. ఫుడ్ లిమిట్గా పంపించడం వల్ల అల్లరి చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ అబ్బాయి, మణికంఠ మాట్లాడుకుంటారు వాళ్ళ గురించే, అదే టీం గురించి మాట్లాడుకుంటారు. మళ్ళీ యస్మి చూసుకున్నట్లయితే ఇద్దరు మిస్టేక్లు ఉన్నాయి, ఇద్దరిది మిస్టేక్ చేసావు నువ్వు అని చెప్పేసి యస్మి అయితే అంటుంది అనమాట. ఎవరి గురించి, ఎవరి విషయంలోనమ్మా, సారీ భయ్య, యస్మి పేరున నువ్వు ఎందుకు ఓకే, యస్మి పేరున మాట్లాడుకుంటారు గార్డెన్లోను. ఏంటి పేరున అంటుంది, నేను ఆరుగురిని చూసినప్పుడు నేను సరిగ్గా చేయలేదని అన్నారు. ఇప్పుడు ఇద్దరిని చూడడానికే వాళ్ళు మిస్ అయ్యారంటే నువ్వు ఆ పాయింట్ ఎందుకు తీయలేదని చెప్పేసి యస్మి అయితే చెప్తుంది. అది అక్కడ జరిగింది స్టార్టింగ్లోనే. అయితే యస్మి అయితే ఎవరేమనుకున్నా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా నేనైతే యస్మి గురించి అయితే ఒకటి చెప్తున్నాను. ఎందుకంటే ఉన్న లేడీస్లో విష్ణుప్రియ, నయనిక కూడా పెద్దగా కనిపించట్లేదు, కానీ విష్ణుప్రియ, సీత, అలాగే యస్మి బాగా కనిపిస్తున్నారు. స్క్రీన్ స్పేస్ అయితే ఎక్కువ వాళ్ళకి దొరుకుతుంది. యస్మి అయితే ఏదోలా క్రియేట్ చేసుకుని తను మాట్లాడడం, ఏదో ఒకటి చెయ్యాలి, గేమ్ ఆడాలి అని చెప్పి ఆలోచనలు అయితే ఉంది. అది మీరు ఏమనుకున్నా సరే యస్మి అయితే మాత్రం కన్ఫర్మ్గా ఉంటుంది.
కొన్ని రోజులైతే కొన్ని వారాలైతే ఉంటుంది. ఎందుకంటే ఈ వారం సోనియా అయితే వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి సోనియా ఎలిమినేషన్లో ఉందో లేదో, ఉంటే ఉన్నట్టుంది. కన్ఫర్మ్గా సోనియా కానీ అభయ్ కానీ వెళ్ళిపోతారు. ఎందుకంటే అభయ్ కూడా పెద్దగా గేమ్ అది లేదు, చూస్తున్నాం కదా. నెక్స్ట్ ఉదయాన్నే టిఫిన్ గురించి అంటే ఫుడ్ గురించి ప్రేరణ, మణికంఠ, విష్ణుప్రియ. ఇక్కడ విష్ణుప్రియ ఎందుకో నాకు ఎక్కువ చేసిందేమో అనిపించింది అనమాట. విష్ణుప్రియ అంటే ప్రేరణ వాళ్ళ క్లాన్ వాళ్ళ ప్లాన్ ఏంటి, మన దోశలు మనం వేసుకోవచ్చు, మన ఫుడ్ మనమే చేసుకోవచ్చు, వాళ్ళ ఫుడ్ వాళ్ళే. అది మణికంఠ క్లియర్గా చెప్తుంది. అక్కడ ప్రేరణ తప్పు ఎంత అన్నదో నాకు అంటే అంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ప్రేరణ చెప్పిన దానికంటే అక్కడ మణికంఠ చేయడం వల్ల విష్ణుప్రియ ఫీల్ అయిపోయింది అనమాట. అంటే తనకి ఇలా ఇసిరింది అని చెప్పేసి విష్ణుప్రియ కన్ఫామ్గా ఇదైతే నాగార్జున గారు అయితే ఈ పాయింట్ అయితే అడుగుతారు. విష్ణుప్రియ అంత ఫీల్ అయ్యి బాధపడుతూ ఉంటుంది అనమాట. బాధపడుతూ ఉంటే మణికంఠ క్లారిటీ ఇవ్వడానికి ప్రేరణ దగ్గరికి వెళ్తే ప్రేరణ అక్కడ చాలా రూడ్గా అయితే ప్రవర్తిస్తుంది. ప్రేరణ తప్పు ఉందో లేదో పక్కన పెడితే పోరా అంటుంది, తర్వాత సెటప్ అంటుంది, బాగా రూడ్గా అయితే ప్రవర్తిస్తుంది అనమాట. పోరా, ఇల్లు పో అని చెప్తుంది. తర్వాత మణికంఠ అయితే మీ ఇద్దరి మధ్యలో నేను దూరి ఏదో ఇద్దరికి నచ్చేద్దాం అనుకున్నాను, నాకు ఇలా అయ్యింది అని చెప్పేసి మణికంఠ అయితే చాలా బాధపడతాడు. మణికంఠ ఎందుకు అసలు ఎలాంటివి చేస్తున్నాడు అన్నది మణికంఠ ఆలోచన చేసుకోవాలి. ప్రేరణ విష్ణుకి క్లారిటీ ఇస్తుంది అనమాట. ఇలాగా ఏంటి అంటే ఇలా జరిగింది, నేను అసలు నువ్వు అక్కడికి వచ్చావని నాకు తెలియదు, అంటే వచ్చింది నువ్వని నేను అనుకోలేదు, కాకపోతే నా సీప్ నీకు చెప్పినట్టు నేను చేశానని చెప్తుంది. ఈ విషయంలో ఎందుకో ప్రేరణే కరెక్ట్ ఏమో అనిపించింది నాకు, మణికంఠ చేసిందే ఓవర్ అని నాకైతే అనిపించింది. నెక్స్ట్ సోనియా, నిఖిల్, పృథ్వీ, అలాగే సోనియాను నిఖిల్ మాట్లాడుకుంటారు. నెక్స్ట్ డే చూసుకుంటే బంగారు కోడిపెట్ట సాంగ్తో స్టార్ట్ అవుతుంది. సోనియా, నిఖిల్ మా కొద్దిగా పర్సనల్గా ఏమో మాట్లాడుకుంటారు, అంత క్లారిటీగా అయితే మనకి చూపించరు. తర్వాత సీత, విష్ణుప్రియ లోపల అందరూ కూడా నిఖిల్, సోనియా గురించి మాట్లాడుకుంటారు అనమాట. నిఖిల్ ఫస్ట్ 2 రోజులు ఎంత యాక్టివ్గా ఉండేవాడు, తర్వాత అలా డౌన్ అయిపోయాడు, తనతో తిరగడం, తనతో క్లోజ్గా ఉండడం వల్ల అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా నిఖిల్ అయితే మాత్రం సోనియాని వదిలేసుకుంటే మంచి విన్నర్ మెటీరియల్. సోనియాతో ఫ్రెండ్షిప్ చేసి గేమ్ ఏమైనా నాశనం చేసుకుంటే మాత్రం మనమైతే దాన్ని యాక్సెప్ట్ చేయలేం. ఎందుకంటే నిఖిల్ టాస్క్లో సూపర్గా ఆడుతున్నాడు. సోనియా దాంట్లో ఏమైనా సోనియా వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ అయితే మాత్రం నిఖిల్ గేమ్ అయితే పోతుంది. ఇది హౌస్లో ఉన్న వాళ్ళ మాట కూడా, మన ఫీలింగ్ కూడా సేమ్ అదే. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే టాస్క్లోను శక్తి క్లాన్స్ బిగ్ బాస్ సూపర్ మార్కెట్లోకి వెళ్ళాలి. తర్వాత కాంతారా అయితే రేషన్ జనరల్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి వాళ్ళకి రేషన్ అయితే తెచ్చుకోవాలి. అనుకున్నాను నేను, మీ ఫుడ్ మొత్తం లోపల పెట్టి అని అనగానే వీళ్ళకి ఫుడ్ లేకుండా చేసేస్తాడేమో బిగ్ బాస్ అని చెప్పేసి నేను అనుకున్నాను. కాకపోతే జరిగింది అది కాదు, అక్కడ మారింది బాగాను. నెక్స్ట్ చూసుకుంటే బెల్లం మోగుతుంది, 3 బెల్లకి 3వ బెల్లకి మాత్రం ఆగిపోవాలి. గట్టిగా తెస్తారు రేషన్ అయితే మాత్రం. ఎట్టి పరిస్థితుల్లో రేషన్ అయితే నిఖిల్ బాగానే తెచ్చాడు, అలాగే కాంతారా టీం అబ్బాయి కూడా బాగానే తెచ్చాడు. అబ్బాయి అయితే పెర్ఫార్మెన్స్ అయితే అస్సలు బాగాలేదు. అబ్బాయి ప్రవర్తన మార్చుకోవాలి. అబ్బాయి ప్రవర్తన మార్చుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది అయితే పడతాడు. తర్వాత చూసుకుంటే కిచెన్ టైం కూడా తగ్గించేస్తాను, రోజు 14 అవర్స్ ఇస్తాను. 14 అవర్స్ అంటే తక్కువ ఏటో బిగ్ బాస్. అబ్బాయి పృథ్వీ గురించి మాట్లాడుకుంటారు అనమాట, ఆడు వేస్ట్ అది ఇది అని చెప్పేసి అబ్బాయి అంటాడు. అబ్బాయి చాలా ఇదిగా మాట్లాడాడు, అసలు నాకు నచ్చలేదు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మన ప్రభావతి టాస్క్ అవుతుంది. ప్రభావతి టాస్క్లో మాత్రం నిఖిల్ టీం చిత్తగొడేసింది, మన వాళ్ళు ఎక్కడెక్కడ కనిపించలేదు. ఇది మెయిన్. ప్రభావతి టాస్క్లో ప్రభావతి ఏం చెప్తుందంటే, నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి అదే మిస్ అయ్యాను, మీరు నన్ను మిస్ అయ్యలేదు నాకు తెలియదు, మీరు బాగున్నారు, మీరు మీ హౌస్ని చాలా బాగా చూసుకుంటున్నారు, అలాగే నన్ను కూడా బాగా చూసుకోండి, నాకు ఒక ప్రాబ్లం అయితే వచ్చింది, ఆ ప్రాబ్లం మీరు క్లియర్ చేయాలి, నేను అడిగినప్పుడు ఎవరైతే ఎక్కువ నాకు ఎక్స్ ఇస్తారో వాళ్ళకైతే నేను సహాయం చేస్తాను, కొన్ని బెనిఫిట్స్ అయితే వాళ్ళకు ఉంటాయని చెప్తుంది. గేమ్ అయితే బిగ్ బాస్ 4లో ఏ గేమ్ అయితే అదే ఇది, కాకపోతే గేమ్ అయితే వాళ్ళే బాగా హ్యాండిల్ చేశారనిపించింది. వీళ్ళైతే వన్ సైడ్గా నిఖిల్ టీం అయితే ఎక్కువ 65 వరకు, 61, 65, వాళ్ళు అయితే 40 బిలో అదనమాట. అయిపోయింది ఎపిసోడ్.
కానీ ఈ రోజు మొత్తం టోటల్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం నాకైతే అమ్మ నచ్చలేదు. ఒక టీమే కనిపిస్తుంది, అభయ్ టీం ఎక్కడా కనిపించట్లేదు. శక్తి క్లాన్ నిఖిల్ టీం మాత్రమే కనిపిస్తుంది, అభయ్ టీం కనిపించట్లేదు. ఇది నిజం.